ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలన మహిమ. వశిష్ఠుల వారు జనక మహారాజునకు దీప ప్రజ్వలన మహిమ వివరించసాగారు. రాజా, కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో నృత్యం చేయటం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపమాలనుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ దినాన సాయంత్రం వేళ విష్ణువార్చన వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ నెలంతా విష్ణువాలయానికి పోయేవారికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయాగ ఫలం వస్తుంది. దేవాలయానికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలసూత్రం అనే రౌరవ నరకం పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేల్కొంటాడు. ఆ దినాన చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో విష్ణుమూర్తిని గంధ పుష్పాక్షరతలతోనూ మనోహరాలైన ధూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై ఏమరపాటు లేకుండగా పూజించేవానికి కలిగే ఫలితం వర్ణనాతీతం. తన యథాశక్తిని బట్టి విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధానంలో కానీ లక్షవత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్యం లభిస్తుంది. నెలంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమలందైనను వెలిగించాలి. ఎవడు సాయంకాలమందు పాలు పిండునంత కాలం భక్తితో దీపాలు వెలిగిస్తాడో వాడు ఆ పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతాడు. ఆ విధంగా చేయలేనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె పోసి ఆరిపోకుండా చూచినవాడు పాప విముక్తుడవుతాడు. ఈ సందర్భంలో ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానార్థం వచ్చి ఆ గుడిని చూచి దాన్ని తుడిచి ముగ్గు వేసి ప్రమిదల తైలం సంపాదించి దీపాలు వెలిగించి భక్తితో విష్ణువును అర్పించి ఒక వైపున కూర్చుండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ యోగి సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణం చేసి మెల్లమెల్లగా ఆ దీపాన్ని చూస్తూ ఒక ప్రమిదలో నూనె లేకపోవడం గమనించి ఆ వత్తిని అక్కడనే చమురుతో ఉన్న ప్రమిదలోనికి చేర్చింది. ఆ విధంగా చేర్చిన తర్వాత అక్కడున్న ఆహారం తిని ఆ ఆలయంలోనే చనిపోయి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్యపురుషుడయ్యింది. యోగి సమాధి నుంచి లేచి తన ఎదుట కనిపిస్తున్న దివ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగాడు. అప్పుడు అతను, మునీంద్ర, నేనొక ఎలుకను. ఈ దేవాలయంలో ఉన్న ఒక కలుగులో ఉంటున్నాను. మూషికత్వం పోయి నాకు ఈ దివ్యదేహం వచ్చింది. పూర్వం నేనెవడిని, ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్య శరీరం కలిగిందో తెలియదు. పూర్వజన్మల్లో ఏ పాపం చేశానో తెలియదు. ఓ మహాత్మా, అది అంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడనయ్యాను, మీ దయకు పాత్రుడను అని అన్నాడు. ఆ యతి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని, నాయనా, నీవు పూర్వజన్మలో జైమినీ గోత్రం గల బ్రాహ్మణుడవు, బాహ్లిక దేశంలో పుట్టావు. నీకు కుటుంబ పోషణాశక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠానాదులు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జ్ఞానం లేనివాడివై దేవపూజ చేయక శ్రార్థాన్నాలు తింటూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబగళ్ళు తింటూ కాకులకు పిశాచాలకు వేసిన బలిని కూడా తిన్నావు. రూపవంతురాలైన నీ భార్య శ్రమ పడకుండా ఉండాలని ఒక దాసిని ఏర్పాటు చేసి దానితో ముచ్చటలు వేళాకోలాలు కౌగలింతలు జరుపుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి విక్రయించి శూద్రుడు దగ్గర నుండి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి కొంటూ అధిక ధనం సంపాదించి దాన్ని నేల పాతిపెట్టి మరణించావు. ఆ కర్మ వల్ల నరకాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో ఎలుకవై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవదివ్యాలు తింటూ అన్ని వస్తువుల్ని పాడు చేస్తూ ప్రతిదినం దుష్టబుద్ధితో పాత్రలోని తైలం అపహరిస్తూ వచ్చావు. అయినప్పటికీ కార్తీక మాసపు రాత్రి యందు ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూచావు కాబట్టి ఎలుక రూపు పోయి దివ్య పురుషుడు అయ్యావు. ఇక మీద నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అన్నాడు. అని వశిష్ఠుల వారు జనక మహారాజును వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 15వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.